బిరుదు డిండిమ వ్యాజ సంతాడిత వినుత కవి మండల డిండిమ కవి సార్వభౌములైన అరుణగిరినాథులు విజయం చేస్తున్నారహో. వినయంతో వినమ్రులు కండి, తలపాగాలు తీసి తలలు వంచండి. వినయంతో వినమ్రులు కండి. అగ్రే డిండిమ తాడనం తతైతో వంది వ్రజోద్ఘోషణం. వినయంతో వినమ్రులు కండి. తలపాగాలు తీసి తలలు వంచండి. రండి గురుదేవా, రండి గురుదేవా. బిరుదు డిండిమ వ్యాజ సంతాడిత వినుత కవి మండల డిండిమ కవి సార్వభౌములైన అరుణగిరినాథులు విజయం చేశారహో. వినయంతో వినమ్రులు కండి. తలపాగాలు తీసి తలలు వంచండి. ఏమిటయ్యా అది? తలపాగతి వెళ్ళ మహాకవులుగా పాదాభినందనం చెయ్యి. మహాకవుల ఆశీస్సులు పొందండి. వెళ్ళ అగ్రే డిండిమ తాడనం తతైతో వంది వ్రజోద్ఘోషణం. అగ్రే డిండిమ తాడనం తతైతో వంది వ్రజోద్ఘోషణం. వినయంతో వినమ్రులు కండి. తలపాగాలు తీసి తలలు వంచండి. వినయంతో వినమ్రులు కండి. తలపాగా ఏమిటి గురుదేవా? బాగా బాగా ఏమిటే అది? తలపాగా తీసి మహాకవులకు పాదాభివందనం చెయ్యి. ఇదెక్కడ పద్ధతి? మర్యాద బలవంతాన అడిగి పుచ్చుకుంటున్నారు. మర్యాద మాకు కాదు, మా గురుదేవులకు. ఎవరికైనా ఈ బలవంత బ్రాహ్మణార్థం దేనికయ్యా? గౌరవం అనేది అడిగి పుచ్చుకునేది కాదు, అవతలి వాళ్ళు తమంతట తాముగా ఇవ్వవలసింది. ఎవరి వాచాలుడు? ఎవరక్కడ? ఇతన్ని బంధించండి. ఇతన్ని నగర పాలకులకు అప్పచెప్పండి. మహాకవుల మార్గానికి అడ్డు తగిలాడని చెప్పండి. ఇది అన్యాయం, దౌర్జన్యం. నేనీ నగర పౌరుణ్ణే కాదు, ఇక్కడి నియమ నిబంధనలు నాకు తెలియవు. తెలియకపోతే తెలుసుకోవాలయ్యా. వదలండి, నన్ను వదలండి. ఇది అన్యాయం. తులసి, ఏం జరిగింది? గురుదేవా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం గురుదేవా. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలో తర్వాత చెప్తాం. ముందర మీ తలపాగా తీయండి. తలపాగా ఎందుకు తీయాలి? ఎదురు ప్రశ్నలు వద్దు, చెప్పింది చేయడమే. తక్షణమే తలపాగా తీసి తల వంచుకోండి. ఆ సర్వేశ్వరుని ముందు తప్ప అన్యుల ముందు నేను శిరస్సు వంచను. వీరు కవి సార్వభౌములు, కుంభావ సరస్వతులు, అరుణగిరినాథులు వారు. ఓహో, అరుణగిరినాథులు వీరేనా? మహాకవులకు ప్రణామాలు. బాగా బాగా తలపాగా తీసి నమస్కరించండి. తలపాగా ఎందుకు తీయాలి? వీరు మహాకవులు గనక. మా గురుదేవులు మహాకవులే. పరదేశులు కదా, వారి సీమలో కవి అనగా నీటి కాకి అని అర్థమేమో. బాగా సెలవిచ్చారు గురువర్యా. వీరు అరుణగిరినాథులు, కవి సార్వభౌములు. మీరు మర్యాదగా మార్గం నుండి తప్పుకోండి. కవి సార్వభౌములా? నేను కవి సార్వభౌముడినే. ఏమి సత్కవి సార్వభౌముడివా? అవును, సార్వభౌముడినే. పిట్ట కొంచెం కూతఘనం అంటే ఇదే. ఇద్దరు సార్వభౌములతో ఈ సాహితీ లోకానికి పని లేదు. నేనున్నాను, చాలు. నువ్వు శిరస్సు వంచి తొలగిపో. వయోవృద్ధులని శిరస్సు వంచమందురా? అందుకు ఇదివరకే ప్రణమిల్లినాను. జ్ఞానవృద్ధులందురా? శాస్త్ర పరీక్ష జరగనిదే తల వంచే ప్రశ్నే లేదు. ఏమి, నీవు నా శాస్త్ర పాండిత్యమును పరీక్ష చేయుదువా? కొండవీటి విద్యాధికారిగా కవి పండితులను పరీక్షించుటయే నా వృత్తి. ఏమి నీ అహంకారము? ఎవరి ఎదుట అధిక ప్రసంగము చేయుచున్నావో తెలియనా? తెలియను. రాజదర్శనం కోరి వచ్చిన వాడను. ఆస్థాన కవుల వివరాలను ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటానా? అంటే తెలిసే ఈ మహాకవిని అవమానిస్తున్నావన్నమాట. నీ బోటి కుర్ర పండితులకు రాజదర్శనం ఎన్నటికీ లభించదు. గురుదేవా, సోత్కర్షను ప్రకటించుకుని అలుపునితో మనకు వివాదమేలా? బయలుదేరండి. ఈ డిండుమినితో తలబడడానికి నీకు శక్తి చాలదు. అర్భకుడివి నీవు, నాకు సరిజోడివి కావు.
ప్రథమ తప్పిదముగా క్షమిస్తున్నాను. వెంటనే కొండవీటి కోటకు చేరుకో, లేదా అవమానం మూటగట్టుకోవలసి వస్తుంది. అది నీ ప్రభువుల యశస్సుకు, నీ విద్యాధికారి పదవికి కళంకాన్ని తెస్తుంది. ఈ డిండిమినితో తలబడడానికి నీకు శక్తి చాలదు. అర్భకుడివి, నీవు నాకు సరిజోడివి కావు. ప్రథమ తప్పిదముగా క్షమిస్తున్నాను. వెంటనే కొండవీటి కోటకు చేరుకో, లేదా అవమానం మూట కట్టుకోవలసి వస్తుంది. కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేళి జిహ్వకు వంటకమిల్చునే ఇతర వైభవముల్ 10,000 మానసం బంటునే మానుషంబుగలట్టి మనుష్యునకెట్టి వానికి కంటకుడైన శాస్త్రవుడొకండు తనంతటి వాడు కలిగిన కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేళి. నాథా, అలా ఉన్నారే, ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు? ఆ డిండిమ భట్టారకుని గురించే శ్రీదేవి. అతని అడ్డు లేకుండా ప్రౌఢరాయల దర్శనం ఎలా లభిస్తుందా అని ఆలోచిస్తున్నాను. కొండవీటి విద్యాధికారిగా ప్రభువుల దర్శనం కోరుకుంటున్నట్టు విజ్ఞాపన పంపితే? ఆ విజ్ఞాపనని ప్రభువు పట్టించుకొనకపోవచ్చు. అది నిజమే స్వామి. బావగారు, ఊరంతా మీ గురించి, ఆ డిండిమిడి గురించే మాట్లాడుకుంటున్నారు. రాచవీధుల్లో మీ గురించే చెప్పుకుంటున్నారు. ఏమని? ఆ డిండిమిడితో కొండవీటి విద్యాధికారి శ్రీనాథుల వారు శాస్త్ర పరీక్షలో ఢీకొనడానికి సిద్ధపడ్డారని, ఆ విషయాన్ని తొడగొట్టి మరీ చెప్పారని అందరూ అనుకుంటున్నారు. అవును గురుదేవా, మీరా డిండిమ భట్టారకుణ్ణి ఎదుర్కోవటం అందరికీ ఆనందంగానే ఉంది. పైకెవరూ తేలడం లేదు గాని ఆ డిండిముడంటే అందరికీ సింహస్వప్నమే. అతడంతటి సమర్థుడే తులసి. న్యాయ వైశేషక వ్యాకరణ శాస్త్రాల్లో దిట్ట. సంస్కృతంలో అనర్గళంగా కవిత్వం చెప్పగలడు. సాహిత్యం మీద, శాస్త్రాల మీద ఏ వాదనకైనా నిలబడగల సమర్థుడయ్యా. శత్రుబలాన్ని బాగానే మదింపు చేశారు బావగారు. ఈ నగరంలోని కవి పండితులంతా ఎప్పుడో ఒకప్పుడు ఆ డిండిముడి చేతిలో చావు దెబ్బలు తిన్నవారేనట. ఓ, అందుక ఆ డిండిమ భట్టుకు అంత అహంకారం. వణక్కం వణక్కం. అంతటి అహాన్నిదా దించగలిగినప్పుడే మీకుదా గౌరవము. భేదమైన వాదమైన సములతోనే కదా శోభ. ముమ్మ కవులకు స్వాగతం. నల్ల వాళనాం, నల్ల ఇరప్ప. శ్రీదేవి, వీరు విద్యానగర వాసులైన ముమ్మ కవీంద్రులు. మాకు సోదరతుల్యులు, బహుభాషా కోవిదులు. కవులు ఏ భాషలో కవిత్వం చెప్పినా ఆస్వాదించగల రసహృదయులు. సంస్కృతంలోనూ ప్రాకృతంలోనూ అనర్గళంగా కవిత్వం చెప్పగల దిట్ట. ముమ్మ కవి, ఈమె శ్రీదేవి, నా అర్ధాంగి. ప్రణామం. దీర్ఘ సుమంగళీ భవ. ఇతను మా బావమరిది దుగ్గన్న. అతడు నా శిష్యుడు తులసి. తులసి, మిమ్మల్నదా కలిసినందుకు నాకు రొంబ సంతోషమా ఉంది. మీకుదా వామన భట్టులు వారుదా తెరియుమా? వామన భట్టబాణుల వారు మా కొండవీటి ఆస్థాన కవులు. వారు మాకు చిరపరిచితులే. వామన భట్టుల వారితో మాకు రొంబ స్నేహం అప్ప. వారు ఒక తూరి విద్యానగరమునకు వచ్చి డిండిమునితో వాదనకి దిగినారు, కాని నెగ్గలేకపోయినారు. అవును,
విన్నాం కవి. మీరుదా డిండిముల వారిని ఓడించే పూనికతోటి ఉన్నారు అని వింటిమే. మ్మ్. ఆ ముందు మీరు ఈ తాంబూల మర్యాదను స్వీకరించండి. ఆహా, ரொம்ப நல்லா இருக்க, ரொம்ப ప్రమాదమా இருக்க. ఆ మీ శృంగార నైషధ ప్రతిని నిన్ననే చదివితిమి. ఆహా, రసమయముగా ఉంది. ரொம்ப நல்லா இருக்க. మీ హరవిలాస గ్రంథమును ఇదివరకేదా చదివితిని. ரொம்ப ప్రమాదమా இருக்க. ప్రమాదం అంటాడేమిటి బావా? ప్రమాదమా అంటే తమిళంలో అద్భుతంగా ఉంది అని అర్థం. అవళదా అవళదా. మీరుదా ఒక పద్యంలో ఈ పంపా విరూపాక్ష స్వామిని, ఈ కర్ణాటక దేశ సౌభాగ్యాన్నిదా కీర్తిస్తా మీ ఆసు కవితా పాఠవాన్ని ప్రదర్శించమన్నదా కోరుతా ఉండాను. మ్మ్. ముమ్మకవులు కోరదగిన కోరికనే కోరారు. మహారాజుల ముందు కవిత్వం చెప్పడం వేరు, కవిరాజుల ముందు కవిత్వం చెప్పడం వేరు. ఆ, ఏమైనా ఆ శారదాదేవి మమ్మల్ని అనుగ్రహిస్తుందని ఆశిస్తూ పద్యం చెప్తాను కవీంద్ర. சொல்லுங்க, ధారాళమా சொல்லுங்க. పంపా విరూపాక్ష బహు జటాజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు పంపా విరూపాక్ష బహు జటాజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచి ఘటా గంభీర ఘుమ ఘుమారంభములకు కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షాలతా ఫలస్తబకములకు కర్ణాటగామిని కర్ణహాటకరత్న తాటంక యుగధాళ ధల్యములకు ధాళధళ్యములకు కర్ణాటగామిని కర్ణహాటకరత్న తాటంక యుగధాళ ధల్యములకు నిర్నిబంధ నిబంధమైన నయు కవిత తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు ప్రౌఢదేవేంద్రరాయ భూపాలవరుని సమ్ముఖంబున దయజూడు ముమ్మసు కవి విజయోస్తు కవికుల తిలక, విజయోస్తు. మీరు రాజవీధిలో ఆ డిండిమునతో తలపడినారు అని విని అతనికి మరో బలి పశువుదా దొరికిందని భావించి తిని అన్నన్నా. కాని మీ సంస్కృత పద భూయిష్టమైన కవితాధార విన్న తరువాత మీ ఇద్దరూదా తలపడితే అది ఈ సాహితీ లోకంలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోతుందని తోస్తా ఉండాలి. అడడడడడా, ఆసువులో ఇంత ప్రజ్ఞ కనపరిస్తే ఆహా, విజయోస్తు విజయోస్తు. మీ ఆశీర్వాదం మమ్మల్ని ఒడ్డెక్కించగలదని ఆశిస్తున్నాను కవీంద్ర. తథాస్తు. ఆశీనులు గండి. నేనుదా మీకు ఒక విషయము మనవి చేయాల్సినది ఉన్నదే. ఆ డిండిమునకు ఇతరులను దా అవమానించుట ఒక జాడ్యము ఉన్నది. ఆ జాడ్యమునకు చికిత్స చేయుటకు తగిన ధన్వంతరిదా ఇంతవరకు దొరకలేదు. ఆ డిండిమును ఢీకొనాలి అంటే న్యాయ వైశేషిక వ్యాకరణ శాస్త్రములలో పాండిత్యమా ఉండాల. అలంకార శాస్త్ర అవగాహనదా అతి ముఖ్యమా. మా బావగారు శ్రీనాథ కవి సార్వభౌములు మీరు చెప్పిన విద్యలే కాక అష్టవిధ ప్రాకృత భాషలను అభ్యసించినారు. షట్శాస్త్ర పారంగతులు.
కృష్ణ యజుర్వేదమును క్షుణ్ణంగా వల్లించి శ్రౌత ప్రయోగము కూడా నేర్చినారు. ఎన్నంగో ఎన్నా అప్పడియా మీరుదా డిండుమునకు తగిన జోడి. మీరుదా ఒక తూరి మా వీటికి దేవతార్చనకు రావలేనో. మీరు మా ఇంట సాపాటు చేసిన గాని నాకుదా తృప్తిగా ఉండదు. అలాగునే సుకవి, డిండిమిలతో వాదము జరుగు వరకు మేమిందే ఉండవలేను కదా. ఆ తగిన సమయము చూచుకుని తప్పక వచ్చేదము. ఆ, కొత్త కావ్యములేమైనా కూర్చున్నారా? ఆ ఈ మధ్య ఇక్కడికి యాత్ర చేయుచు పంపా విరూపాక్షిని స్తుతిస్తూ ఒక కావ్యమును వ్రాసితిని. దానికి మానసోల్లాసమని నామకరణి మిడితిని. తమబోటి రసహృదయులు చదివి అభిప్రాయమును తెలిపినచో కృతార్థుడ నగుదును. ఆ సంస్కృత భాషయే కాబట్టి తమకట్టే ఇబ్బందిగా కూడా తోచదు. ప్రతినొక్క దానిని ఇచ్చినచో నేనుదా పరిశీలించుటకు అవకాశమా ఉండునో. నా వద్దకు వచ్చి ఇతర పండితులు కూడా అవలోకించవచ్చు కదా. ధన్యుణ్ణి. దుగ్గన, మానసోల్లాస కావ్య ప్రతిని మొమ్మకవుల వారికిమ్ము. అలాగే బావగారు. మానసోల్లాసమా? ఆహా, దాని పేరుదా వింటేనే నా మనసుకు ఉల్లాసమొక్కుతున్నదప్పా. హంపి విరూపాక్ష స్వామి స్తుతి. మరి ఇంక సెలవు నాను వరిగేను. రొంబనండి. ఆపు ఆపు ఆపు, ఇక చాలు. మానసోల్లాసం అయిపోయింది. శిష్య గురుదేవ, శృంగార నైషధంలో ఒక పద్యం చదువు. తల్లిమా దేకపుత్ర జనని జరాతురా. ఆపు ఆపు ఆపు. చి 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 చి. అది పద్యమా? ఛందస్సుందా? వ్యాకరణం ఉందా అందులో? ఆ? గురుదేవా, ఆ వచ్చేది కుర్ర పండితుని శిష్యులా ఉన్నాడు. పిలవమంటారా? ఓ పట్టు పడదాం. ఇదిగో అబ్బి, ఇలా రావయ్యా. ఆ? ఓ, 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 వా. త్వరగా తీయవయ్యా. ఇక్కడ నిలబడు. గురుదేవా వచ్చాడు. చేతిలో ఘంట ఉంది కదా అని కెలికెయ్యడమే. అబ్బో 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 అబ్బో. ఏమి సెలవిచ్చారు గురువర్యా? మీ శ్రీనాథుడికి వ్యాకరణం వచ్చునా? ఛందస్సు తెలియనా? కనీసం వర్గయుక్కులైనా తెలియనా? ఎందుకురా ఇలాంటి కావ్యాలు రాస్తారు? గురువుగారు, ఈ కావ్యం దోషాల పుట్ట. దోషాల పుట్టే కాదు, దోష ప్రకరణానికి ఈ కావ్యమే ఉదాహరణగా నిలుస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏమి సెలవిచ్చారు గురువర్యా? ఏమి సెలవిచ్చారు? నీకు రాజదర్శనం కావాలా? కవి సార్వభౌముడైన ఈ డిండిమినితోనే ఢీకొంటాడా? నేను కవి సార్వభౌముణ్ణే అంటాడా? హ, పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ అని ఈ డిండిమినితో ఢీకొంటే తెలుస్తుంది. వెళ్ళు, వెళ్ళి విజయనగరం నుంచి ఫలాయనం చిత్తగించమని మీ శ్రీనాథుడితో చెప్పు. వెళ్ళా. ఏమిది? ఇన్ని దినములు గడిచినను ప్రౌఢదేవరాయల దర్శనానికి అవకాశమే లభించటం లేదు. విరూపాక్ష దర్శనం, నగర విహారం నిత్యకృత్యములైపోయినవి. వేషభాషలు ఎంత మార్చుకున్నా, ఎన్ని గోష్ఠుల్లో పాల్గొన్నా చివరకు రాయల దర్శనమనేసరికి ఆస్థాన కవులు ముఖం చాటేస్తున్నారు. అమ్మా కన్నడ రాజ్యలక్ష్మి, కుల్లాయుంచితి కోక చుట్టితి మహాకూర్పాసమున్ తొడిగితిన్ వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మసవితిన్ విశ్వస్త వడ్డింపగా సల్లాయం బలిత్రావితి రుచులు దోసం బంచు పోనాడితిన్ తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదో నేను శ్రీనాథుడన్ శ్రీనాథుడన్
బావగారు, ఏమైంది దుగ్గన్నా? మిమ్మల్ని మీ కావ్యాన్ని పరిహసిస్తున్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? డిండిమం, తాడనం, తతగ్గాళ్ళు, ఆ డిండిమని శిష్యులు. ఎక్కడ తారసపడ్డారు? విరూపాక్షుని ఆలయ ప్రాంగణంలో అనరాని మాటలన్నారు. ఎలా వచ్చిందో ఏమిటో. మీరీ మధ్య రాసిన మానసోల్లాస కావ్యం వారి చేతిలో ఉంది. దాన్ని వారు మొమ్మకవి నుంచి పొంది ఉండవచ్చును. తీసుకుని చదువుకుంటే తప్పులేదు బావుగారు. కాని వాళ్ళు ఆ కావ్యమంతా తప్పుల తడకని, దాని నిండా వ్యాకరణ దోషాలున్నాయని అంటున్నారు. డిండిముడు కూడా ఆ మాటే అన్నాడు. డిండిముడు ఆ కావ్యంలో తప్పులున్నాయన్నాడా? అవును, ఆయనే స్వయంగా అన్నాడు. వర్గయుక్కులైనా తెలియని శ్రీనాథుడు సంస్కృతంలో కావ్యం రాయడం ఏమిటి, దాని గురించి చర్చ ఏమిటి అని ఆయనే స్వయంగా అన్నాడు. దోష ప్రకరణానికి ఈ కావ్యం ఉదాహరణగా నిలుస్తుందన్నాడు. ఉహుం. దోష ప్రకరణానికి ఈ కావ్యం ఉదాహరణగా నిలుస్తుందన్నాడా? అవును, ఈ కావ్యం దోషాల పుట్ట అని స్వయంగా అన్నాడు. చాలు, ఆ మాట చాలు. బావగారు, మీరీ కావ్యాన్ని ముమ్మకవికివ్వడం పొరపాటైపోయింది. లేదు దుగ్గనా, నేను ఏది ఆశించి ఇచ్చానో అది నెరవేరింది. తులసి, గురుదేవా. వెళ్లి గంటను తీసుకురా. అలాగే. ఏమిటి బావగారు మీరంటున్నది? ముమ్మకవి మనకు మహోపకారం చేశాడు దుగ్గన్నా. ఆ కావ్యాన్ని చేరవలసిన చోటుకే చేర్చాడు. రాయలవారి ఆస్థానానికి మనకు రాచబాట వేశాడు. ఈ పరిహాసాలు, వెక్కిరింపులు ప్రభు దర్శనానికి ఎలా అవకాశం కల్పిస్తాయి బావగారు? తప్పకుండా కల్పిస్తాయి. తులసి, లేఖ వ్రాసుకో. శ్రీ 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 విజయనగర సార్వభౌములు ప్రౌఢదేవరాయల వారి దివ్య సన్నిధానమునకు శార్వరీనామ సంవత్సర చైత్ర బహుళ త్రయోదశి నాడు కొండవీటి విద్యాధికారి శ్రీనాథ కవి వ్రాసుకున్న విన్నపం. మేము హంపి విరూపాక్ష స్వామి దర్శనార్థమై విజయనగరానికి ప్రయాణం చేస్తూ సంస్కృతంలో మానసోల్లాసమనే కావ్యాన్ని వ్రాయడం జరిగింది. ఆ కావ్యాన్ని మీ ఆస్థాన విద్యాధికారులు అవలోకించి దోషభూయిష్టమని, తప్పుల తడకని కవి పండితుల ముందర ఖండించారు. ఇది మాకు తీరని అవమానంగా భావిస్తున్నాం. నా కావ్యాన్ని విమర్శించినది మీ ఆస్థాన విద్యాధికారి కావున మీ ఆస్థాన కవుల ఆగడాలను గురించి విజయనగర పాలకులైన మీకు తెలియజేసుకుంటున్నాను. నా మానసోల్లాస కావ్యంలో ఎలాంటి వ్యాకరణ దోషములు గాని, రసభంగమనర్చు అనౌచిత్యములు గాని ఉన్న ఎడల వాటిని మీ సమక్షమున నిరూపించవలెనని అరుణగిరినాథుల్ని కోరుతున్నాను. వారు నా గ్రంథంలో దోషం నిరూపించిన ఎడల నేను వారి పాదాల వద్ద సాష్టాంగపడి జీవిత పర్యంతం కవితా వ్యాసంగం విరమించగలవాడు. స్వామి, గురుదేవా. వాగ్దేవి అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు వ్రాయి తులసి. ఒకవేళ అరుణగిరినాథుడు నా గ్రంథంలో దోష నిరూపణ చేయలేనుచో వారు దర్పంతో పురవీధుల్లో ఊరేగుతున్న కంచు ఢక్కను మాకు స్వాధీనం చేయవలసి ఉంటుంది. విద్యానగరం విద్యలకు నిలయమని, విద్యను గౌరవించడంలో విజయనగర ప్రభులు స్వపరభేదాన్ని పాటించరని, మీ యశస్సు ఆచంద్రతారార్కం వర్ధిల్లుతుందని ఆశిస్తాను. ఇక స్వవిషయం. తంబు సూపి ధరాతలంబుపై తిరుగాడు కవి మీదగానినా కవచమేయ దుష్ప్రయోగంబుల దొరకొని చెప్పెడు కవి శిరస్సునగాని కాలు చాప సంగీత సాహిత్య సరస విద్యల నేర్చు కవి రొమ్ములగాని కాల్చి విడువ చదివి చపగ నేర్చి సభయందు విలసిల్లు కవి నోరుగాని వ్రక్కలు గదన్న దంట కవులకు బలువైన ఇంటి మగడ కవుల వాదంబు విన వేడ్కగల్గనేరి నన్ను పిలిపింపు మాస్థాన సన్నిధికి లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితేంద్ర
ఈ లేఖను కోటకు చేర్చి ఏర్పాట్లు చెయ్యి